హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో నెంబర్ థియరీ సబ్జెక్ట్లో ఇంటీజర్స్ అనే చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ప్రైమ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రైమ్ నెంబర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, దాని డెఫినేషన్ ఒకసారి రీకాల్ చేసి ప్రైమ్ నెంబర్స్ పైన కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో తర్వాత మనం జీసీడీ పైన చేస్తాం నెక్స్ట్ వీడియో. ఓకే, ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే a prime number is a positive integer. A prime number is a positive integer. Positive integer greater than 1. Integer which is greater than 1. 1 కంటే పెద్దది. అండ్ ఒకే ఒక కండిషన్ ఏంటంటే కండిషన్ అది which has factors 1 and itself. Which has factors 1 and itself. ఒకటి దానికదే ఫ్యాక్టర్గా ఉండాలి. వాటిని మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్. ఇది హైలైటెడ్ పాయింట్. విచ్ హ్యాస్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2కి ఫ్యాక్టర్స్ రాసామంటే 1, 2 అంతే. 5 తీసుకున్నారు, 5కి ఫ్యాక్టర్స్ 1, 5. ఈ రెండు కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇంకొక డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే గ్రేటర్ దాన్ 1 దట్ ఈస్ డివిజిబుల్ బై నో పాజిటివ్ ఇంటీజర్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 మరియు అదే నెంబర్తో తప్ప వేరే అదర్ నెంబర్తో డివైడ్ కానటువంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటాము. A prime number which is not prime, a integer which is not prime, sorry, an integer which is not prime is called composite. A integer which is not prime, prime కాంది, ప్రైమ్ కానటువంటివి అండ్ గ్రేటర్ దాన్ 1 ఇక్కడ కూడా which is not prime and which is not equal to 1 కూడా కాకూడదు, is called కాంపోజిట్ నెంబర్ అంటాము. సో మీకు ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైమ్ నెంబర్ అంటే 1 అదే నెంబరే ఫ్యాక్టర్స్గా ఉండాలి. ఇక్కడ నేను రాశాను కదా, 2 కానీ 5 కానీ 3 కానీ 7 కానీ 11 కానీ ఇలాంటివి. కాంపోజిట్ నెంబర్స్ అంటే రిమైనింగ్ అన్ని 4 కానీ ఇక్కడ 3 కూడా వస్తుంది. 4, 6, 8, 9 ఇలాంటివన్నీ ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లెమా ఒకటి చెప్పుకుందాం. లెమాస్ అంటే జస్ట్ లైక్ థియరం. ఈ లెమా ఏం చెప్తుందంటే ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 హ్యాస్ ఏ ప్రైమ్ డివైజర్. every positive integer greater than 1 has prime divisor. కంపల్సరీ గ్రేటర్ దాన్ 1 అయ్యేటువంటి పాజిటివ్ ఇంటీజర్ కి ఒక ప్రైమ్ డివైజర్ ఉంటుంది అనేది మన థియరము. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నాం చూడండి, చాలా ఈజీయే, కష్టం ఏం లేదు. we prove this by contradiction. We are going to prove this by contradiction యూస్ చేసి ప్రూవ్ చేస్తున్నాము. this by contradiction. let us assume. contradiction అంటే we need to assume one set. let us assume. ఏం అజ్యూమ్ చేసుకున్నాం అంటే మనం ఏం ప్రూవ్ చేయాలో దానికి ఆపోజిట్గా అజ్యూమ్ చేసుకోవాలి. దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ విచ్ హ్యాస్ నో ప్రైమ్ డివైజర్ అని. దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ విచ్ హ్యాస్ నో ప్రైమ్ డివైజర్స్. ప్రైమ్ డివైజర్స్ లేదు అనుకుంటే దీని మీనింగ్ ఏంటంటే, సో దెర్ ఈజ్ ఎ సెట్. దీస్ సెట్స్, ఇలాంటి సెట్స్ ఏముంటాయంటే దీస్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్
ఇలాంటి సెట్స్కి ఏముంటుందంటే నో ప్రైమ్ డివైజర్స్, విత్ నో ప్రైమ్ డివైజర్స్, ప్రైమ్ డివైజర్స్ అంటే మనం ఏమనుకున్నాం, లెట్ us assume there is a positive integer which has no prime divisors. ప్రైమ్ డివైజర్స్ లేనటువంటి ఇంటీజర్స్ ఉన్నాయనుకున్నాం. అలాంటి ఇక్కడ ఏంటంటే దెర్ ఈస్ సమ్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ విచ్ హ్యాస్ నో ప్రైమ్ డివైజర్స్ ఈజ్ నాన్ ఎంప్టీ అవుతున్నాం. అలాంటి సెట్ ఏదైనా ఉంటే ఆ సెట్లో కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా ఉండాలి, అంతే కదా. మనం ఒక ఇంటీజర్ అనుకున్నాం, దానికి ప్రైమ్ డివైజర్స్ లేవని. అలా ప్రైమ్ డివైజర్స్ లేకపోతే there is a set of positive integers which has no prime divisors has some elements which is non-empty అయింది. బై వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ మనం చెప్పుకున్నాం. వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ అంటే బై వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ క్లియర్గా చెప్పుకున్నాం. దీనిపైన థీరం కూడా చేస్తున్నాం, ప్రూవ్ కూడా చేస్తున్నాం. బై వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఇలా నాన్ ఎంప్టీ సెట్లో కంపల్సరీ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి, ఎవ్రీ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో బై వెల్ ఆర్డరింగ్ ప్రాపర్టీ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ ఏ ఎలిమెంట్, ఒక్క ఎలిమెంట్ ఉండాలి. ఇట్ హ్యాస్ అట్లీస్ట్ an element సే ఎన్, మనం అనుకుందాము ఎన్ అనుకుందాం, ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలి, సిన్స్ ఎన్ హ్యాస్ నో ప్రైమ్ డివైజర్స్, ఎన్కి ప్రైమ్ డివైజర్స్ లేవు కాబట్టి సిన్స్, ఎందుకంటే ఆ సెట్లో ఏ నెంబర్కి ప్రైమ్ డివైజర్స్ లేవు అనుకున్నాం, నో ప్రైమ్ డివైజర్స్, ప్రైమ్ డివైజర్సే లేవు కాబట్టి ఎనీ డివైజర్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ప్రైమ్ డివైజర్స్ అండ్ ఎన్ డివైడ్స్ ఎన్. ప్రైమ్ డివైడ్స్ లేవు, ఎన్ కన్ఫామ్గా ఎన్ని డివైడ్ చేస్తుంది. సో ఎన్ ఈజ్ నాట్ ప్రైమ్, ఎన్ ప్రైమ్ కాదు. ఎన్ ప్రైమ్ కాదంటే ఇట్ షుడ్ బి ఏ కాంపోజిట్. ఇదే ఆ నెంబర్ ఏమవ్వాలి, కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. సో కాంపోజిట్ నెంబర్ అంటే ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్ అదర్ దాన్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. సో n can be written like this, n equal to some two positive integers a into b with 1 less than a less than n and 1 less than b less than n. 1 less than a less than n, 1 less than b less than n to మనం ఏబిని రాసాం, ఎన్ని a into b అని. నౌ ఏమవుతుంది ఇప్పుడు మనకు, because a less than n, a must have positive integers, right? A less than n, because since a less than n, a has prime divisors. a కి కంపల్సరీ ప్రైమ్ డివైజర్స్ ఉంటాయి. సో a కి ప్రైమ్ డివైజర్స్ ఉంటాయి అండ్ మనం ఏమి రాసాము, ఎనీ డివైజర్ n ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని రాసాం. అందువల్ల ఎనీ డివైజర్ ఆఫ్ ఏ, ఏదైనా మనకు ఏ డివైజర్ని ఏమవుతుందంటే ఆల్సో డివైజర్ ఆఫ్ ఎన్ యొక్క డివైజర్ అవ్వాలి, బికాజ్ n ఈక్వల్ టు ఏ ఇంటూ బి. దీన్ని బట్టి ఏమవుతుంది, సో ఏకి ప్రైమ్ డివైజర్స్ ఉన్నాయంటే ఎన్కి కూడా, దట్ ఇంప్లైస్ ఎన్ హ్యాస్ ప్రైమ్ డివైజర్స్, ఎన్కి కూడా ప్రైమ్ డివైజర్స్ ఉన్నాయి. సో ఫైనల్ స్టెప్ ఏం చెప్పవచ్చు మనం, ఫైనల్గా ఏం చెప్పొచ్చు, ఎన్కి ప్రైమ్ డివైజర్స్ లేవు అనుకున్నాం బట్ ఎన్కి ప్రైమ్ డివైజర్స్ ఉన్నాయని వచ్చింది. సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, ఇది కాంట్రడిక్షను. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ కరెక్ట్. మనం అనుకున్నాం లెట్ us assume there is a positive integer which has no prime divisors అని, అది రాంగ్. కాబట్టి ఏం కరెక్ట్, ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 హ్యాస్ ప్రైమ్ డివైజర్స్ అనేది కంక్లూజన్, లాస్ట్లో రాసేయాల్సి. అర్థమైందా? థీరం, if n is composite integer,
then n has a prime factor not exceeding root n. సో దీన్ని ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ వచ్చేసి మనకు n కాంపోజిట్ అని ఇచ్చారు. సిన్స్ n ఈజ్ కాంపోజిట్, కాంపోజిట్ మీన్స్ నేను ఇంతకుముందు థీరంలో కూడా చెప్పాను, n కాంపోజిట్ నెంబర్ అంటే n క్యాన్ బి రిటర్న్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్, ప్రోడక్ట్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ a ఇంటూ బి, a ఇంటూ బిగా రాయొచ్చు n అని. n క్యాన్ బి రిటర్న్ యాజ్ a ఇంటూ బి వేర్ 1 less than a less than n, comma 1 less than b less than n. ఓకే, నౌ ఈ రెండింటిని కంబైన్ చేసి రాసామంటే 1 less than a less than b less than n రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది గివెన్ మనకి ఇచ్చింది. వీ నీడ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలంటే వీ నీడ్ టు ప్రూవ్ దట్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ n. n కాంపోజిట్ నెంబర్ అయినప్పుడు n హ్యాస్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ ఉంది ఏ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ అనుకుంటే ఏ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ n అని ప్రూవ్ చేయాలి. దీనికి మనం ఏమనుకుంటామంటే కాంట్రడిక్షన్లో ప్రూవ్ చేస్తున్నాం. జనరల్గా వీ అజ్యూమ్, ఎలా అజ్యూమ్ చేసుకున్నాం? ఏ గ్రేటర్ దాన్ రూట్ n అనుకున్నాం. ఏ గ్రేటర్ దాన్ రూట్ n, దట్ మీన్స్ b ఆల్సో గ్రేటర్ దాన్ రూట్ n అవుతుంది. దట్ ఇంప్లాయిస్ b ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a గ్రేటర్ దాన్ n. ఈ రిలేషన్ నుంచి మనకు అలా వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సిన్స్ a ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ n అండ్ b ఈజ్ గ్రేటర్ రూట్ n, b ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ n, a గ్రేటర్ దాన్ రూట్ n, b గ్రేటర్ దాన్ రూట్ n. దట్ ఇంప్లాయిస్ a ఇంటూ b ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ n ఇంటూ రూట్ n. రూట్ n ఇంటూ రూట్ n ఎంత? n, రూట్ n హోల్ స్క్వేర్ n. ab గ్రేటర్ దాన్ n. సో విచ్ ఈజ్ రాంగ్? ఆల్రెడీ n ఈక్వల్ టు ab అని రాసు, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. therefore a గ్రేటర్ దాన్ రూట్ n కాదు, a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ n. సో ఫైనలీ హెన్స్ ద స్టేట్మెంట్. అర్థమైందా? నెక్స్ట్ మనం గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.